జాతీయ విద్యా విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉల్లాస్ కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంతాల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు మరియు నిరక్షరాస్యులకు చదవడం, రాయడం మాత్రమే కాకుండా డిజిటల్ అక్షరాస్యతపై కూడా అవగాహన కల్పిస్తామని తెలిపారు. సోమవారం మున్సిపల్ సమావేశ మందిరంలో ఆర్పీలు మరియు ఎస్ఎల్ఎఫ్ ఓబీలకు ఏర్పాటు చేసిన ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ల వినియోగం, ఆన్లైన్ బిల్లుల చెల్లింపు, బ్యాంకు ఖాతాల నిర్వహణ, పొదుపు అలవాట్లు, ఏటీఎం వినియోగం వంటి అంశాలలో అవగాహన పెంపొందించడం జరుగుతుందని తెలిపారు. దీని ద్వారా మహిళలు ఆర్థికంగా మరియు సామాజికంగా మరింతగా బలపడతారని పేర్కొన్నారు. ప్రతి మహిళ చదువుకుంటే ప్రతి కుటుంబం, ప్రతి కాలనీ, ప్రతి పట్టణం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని చెప్పారు. నగరపాలక సంస్థ కమిషనర్ శరత్చంద్ర మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమం ద్వారా ప్రజలకు చట్టపరమైన అవగాహన, పౌర హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, పట్టణ ఆరోగ్య కేంద్రాల సేవల వినియోగంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. డిడి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఆర్థిక క్రమశిక్షణ ప్రతి కుటుంబానికి ఎంతో అవసరమని తెలిపారు. బ్యాంకు ఖాతాలు తెరవడం, పొదుపు అలవాట్లు పెంపొందించడం, ఏటీఎం వినియోగం, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండటం వంటి అంశాలపై సమగ్ర శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. డిఎంసి శివాజీ మాట్లాడుతూ ప్రతి మహిళ అక్షరాస్యురాలిగా మారడం ద్వారానే సమాజంలో సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమవుతుందని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎంసీ శ్రీనివాస్తో పాటు సీఈఓలు, సిఎల్ఆర్పీలు, ఆర్పీలు మరియు ఎస్ఎల్ఎఫ్ ఓబీలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానంలో 2022లో భాగంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకమే ఉల్లాస్. ఈ ఉల్లాస్ అనేది అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ సొసైటీ అనేది ప్రతి ఒక్కరికి చదువు అనేది చాలా ఎంతో ముఖ్యము. మెయిన్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన సంభావన సంఘాలలోని నిరక్షరాస్యులకు అక్షరాస్యతని ఏర్పరచడం కోసము వీరికి ట్రైనింగ్ని ఇవ్వడం జరుగుతుంది. వారి సంఘాల వాళ్ళకి మెయిన్ బ్యాంకులో అకౌంట్ తీయాలన్నా కూడా, ఏదన్నా మన గవర్నమెంట్ పథకాలు వచ్చిన వాటిని కూడా వాళ్ళు చదవాలన్నా, వారికి తెలవాలన్నా కూడా మెయిన్ వారికి చదువు ఉండాలి. కాబట్టి ప్రతి 100% అక్షరాస్యత ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఇది మెయిన్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వినియోగించడం కానించి, మెసేజ్లు చదవడం కానించి, మనకు వచ్చిన పథకాలను చూసుకోవడము, ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది. మెయిన్ మురికివాడలో ఉన్న వారికి కంపల్సరీ వారికి కొంతమందికి చదువు లేకుండా ఉంటుంది. వాళ్ళకి మెయిన్ ఈ ఉద్దేశంతోనే వారికి చదువు నేర్పించాలని, బస్ పైన ఊరి పేరు చదవాలన్నా కూడా, ఏదన్నా షాప్కి వెళ్ళి అక్కడ పేరు చదవాలన్నా కూడా మెయిన్ వాళ్ళకి చదువు కావాలి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దానికోసం ట్రైనింగ్ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. సమాజంలో చదువుకున్న వాళ్ళే అభివృద్ధిని సాధిస్తున్నారు, వ్యక్తిగా ఎదుగుతున్నారు. పరిపూర్ణ వ్యక్తిగా మారడానికి చదువు మాత్రమే దోహదపడుతుంది. అందుకోసం ఎవరైతే సమాజంలో ఉన్నటువంటి చదువు లేని వాళ్ళు ఉన్నారో, మరి ముఖ్యంగా మీ మహిళా సంఘాలలో ఉన్న నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో, కేవలం సంతకం పెడితేనే కాదు, పేపర్ చదవడం, బుక్ చదవడం, మనం టీవీలో వచ్చేటువంటి స్టోరీ కూడా చదవడం, ఇలాంటివి నేర్చుకున్నప్పుడే మనం చదివినట్టు. ఆ విధంగా చదువులో మీరంతా ముందున్నారని, చదువులో వచ్చిన వాళ్ళు చదువు రాని వాళ్ళకి చదువు చెప్పి ప్రభుత్వ ఆదేశాల మేరకు సంపూర్ణమైన అక్షరాస్యత సాధించడానికి మనమంతా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరం కూడా పనిచేసి మన నల్గొండ నగరపాలక సంస్థలోని నిరక్షరాస్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ఈ అవకాశాన్ని మనం సదవకాశంగా వినియోగించుకొని ముందుకు సాగి అందరూ కూడా విద్యావంతులు అయ్యే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి, ఆ విధంగా ప్రయత్నం చేయాలని కోరుతూ చేస్తారని ఆశిస్తూ